చూస్తున్నారు కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం. వేగుతుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా నూనెలో వేగి పచ్చి వాసన అంతా పోవాలి. తర్వాత మనం దీంట్లో గోంగూర వేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా కోసుకొచ్చి మా చెట్లే ఉన్నాయండి, గోంగూర కోసుకొచ్చి ఉడికించి చక్కగా మెదిపానమాట. ఇది ఇప్పుడు ఆ ఉల్లిపాయ దాంట్లో వేగుతున్న దాంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఇది కూడా కాసేపు నూనెలో వేగనివ్వాలి. ఉల్లిపాయలతో పాటు ఈ గోంగూర కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట. మనం ఉడికించుకుని మెదుపుకుని వేసుకున్నాం కదా, చక్కగా నూనెలో మగ్గుద్ది. చూసారు కదా, చక్కగా గోంగూర నూనెలో కూడా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం చక్కగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు కూడా చక్కగా నూనెలో వేగాలి. వేగాక అప్పుడు మనం అందులో ఉప్పు, కారం, పసుపు ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, సరి చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. చూడండి ఎలా ఉడుకుతుందో. మనకి ఎలా తెలుస్తుందంటే అయిపోయిందని నూనె బయటకు వచ్చేస్తుందండి. ఆ నీరంతా మగ్గిపోయి నూనె బయటకు వచ్చినప్పుడు ఇది కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట. అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పైన వేసుకుని ఆఫ్ చేసేయటమే. చక్కగా నూనె బయటకు వచ్చేసింది అంటే ఇది ఉడికిపోయినట్టు. దీంట్లో ఇప్పుడు మసాలా జల్లుకున్నాం. ధనియాల పొడి అని నేను ఇంట్లో చేసుకున్నవి చల్లుకుంటే, ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క అన్ని మసాలాలు కలుపుకొని నేను అన్ని పొడులు కొట్టేసుకుని నెలవారీ సరిపడా డబ్బాల్లో పెట్టేసుకుంటానండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు వండుకున్నా సరే మన చేతి కింద ఉంటాయి కాబట్టి చక్కగా వండుకోవచ్చు, త్వరగా అయిపోద్ది అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో. మీకు తెలియదు కానీ ఇక్కడ వాసన చాలా బాగా గుమగుమలాడుతుందండి, కమ్మన వాసన వస్తుంది. చూసారుగా, కుక్కర్లో వండుకుంటే మటన్ చక్కగా ఉడుకుతుంది అన్నమాట. మనం విడిగా వండిన దానికంటే కుక్కర్లో పెట్టి వండితే చక్కగా మగ్గిపోద్ది. ముదురు మాంసమైనా లేత మాంసమైనా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో. మీకు తెలియదు కానీ ఇక్కడ వాసన చాలా బాగా గుమగుమలాడుతుందండి, కమ్మన వాసన వస్తుంది. చూసారుగా, కుక్కర్లో వండుకుంటే మటన్ చక్కగా ఉడుకుతుంది అన్నమాట. మనం విడిగా వండిన దానికంటే కుక్కర్లో పెట్టి వండితే చక్కగా మగ్గిపోద్ది. ముదురు మాంసమైనా లేత మాంసమైనా చాలా బాగుంటుంది అన్నమాట.